నేను మాట్లాడిన మాటల్ని తప్పుగా తీసుకోకండి. అవయవదానం ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపుతుందనే ఉద్దేశంతో ఈ చిన్ని మెసేజ్ ఇస్తున్నాను. నా భాషను, నా యాసను ప్లీజ్ దయచేసి కామెంట్ చేయకండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది మన నిజామాబాద్లోని గవర్నమెంట్ హాస్పిటల్. ఈ గవర్నమెంట్ హాస్పిటల్ చూసినప్పుడల్లా నాకు మా కుటుంబ సభ్యులు గుర్తుకొస్తారండి. ఎందుకంటే వాళ్ళు చనిపోయారు. వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ అవయవాలను మేము దానం చేశాము. అండ్ మొత్తం శరీర భాగాన్ని మేము ఈ మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ కోసం డొనేట్ చేశామన్నమాట. అవయవ దానం గురించి చాలామందికి అవగాహన లేదు. ఒకసారి మీరు గూగుల్లో సెర్చ్ చేయండి. ఎందుకంటే మనం చనిపోయిన తర్వాత కూడా బతికే ఒకే ఒక్క మార్గం ఈ అవయవ దానం. రీసెంట్గా మా తాతయ్య కూడా చనిపోతే తన కళ్ళని మేము ఎల్బీ ప్రసాద్ హాస్పిటల్కి డొనేట్ చేశాం. మన శరీరంలోని వివిధ అవయవాలను దానం చేయడం వల్ల ఎక్కువ ఖర్చు పెట్టి వైద్యం చేయించుకోలేని వాళ్లకు అవి యూజ్ అవుతాయి. మా కుటుంబంలో అందరం కూడా అవయవ దానం కోసం రిజిస్టర్ చేయించుకున్నామండి. అన్నదానం ఒక మనిషి కడుపుని నింపితే అవయవ దానం ఒక కుటుంబాన్ని నిలబెడుతుందండి. చాలామందికి మూఢనమ్మకాలు ఉంటాయి. మనిషి శరీరాన్ని కాలిస్తేనే పునర్జన్మ ఉండదు అని. బట్ పునర్జన్మ ఉంటుందో ఉండదో మనకెవ్వరికి తెలియదండి. ఈ జన్మలో ఏం చేసామన్నది ముఖ్యం.